హాయ్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే అసలు తెలుగు రాని వాళ్ళని బిగ్ బాస్ కోసం వస్తుంది. తెలుగు రాని వాళ్ళని ఈ హౌస్లోకి ఎవరు తీసుకురమ్మని చెప్పారు? తెలుగు రాని వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళకేమో తెలుగు అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఆమెమో తెలుగు తొక్క అని చెప్పింది. ఎవరు? ఆ సంధ్య. అది కూడా ఎందుకు చెప్పిందంటే పాపం అందరూ కలిసి మాట్లాడుతూ ఉండేసరికి ఏం చెప్పాలో తెలియక అట్లా చెప్పింది. ఇకపోతే శ్రీముఖి ఉంది చూసావు, శ్రీముఖి పొడలు పెడుతుందనమాట. ఎలాగంటే ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని అనిపిస్తున్నది కదా. ఎవరు? పవన్ కళ్యాణ్ వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తున్నది కదా అన్నాడు సంజయ్. అడిగితే అవును మాకు అట్లాగే అనిపిస్తున్నది, నిన్నటి నుంచి అట్లాగే అనిపిస్తున్నది అని చెప్పి సంజయ్ వాళ్ళు చెప్పటము. ఇంకా సిద్ధు వాళ్ళు కానీ వాళ్ళు నీ తెలుగు రాదు, తెలుగు నేర్చుకో, తెలుగు కానీ 1 వీక్లో మాట్లాడకపోతే ఆ తర్వాత నుంచి గుద్దుతా అని చెప్తే ఏంటి నన్ను గుద్దుతావా అని చెప్పి ఈ అమ్మాయి అనటము, ఎవరు? సంజయ్ అనటము. అతనే ఓట్లు గుద్దుతానని చెప్పినాడు. ఈ తెలుగు రాని వాళ్ళనేమో వాళ్ళ టీం తీసుకొస్తారు, ఇక్కడేమో వీళ్ళు కొట్టుకుంటారు. 2 వీక్స్లో తెలుగు నేర్చుకోవాలి అంటే అది అయ్యే పని కాదు. ఎంత ఈ సోది! వీళ్ళు టీఆర్పీ కోసం ఇట్లా చూస్తుంటారు. దీనిలో తప్పు ఎవరిది, ఉప్పు ఎవరిది అంటే ఒక్కొక్కసారి చూస్తే కొంతమంది తప్పు కాదు, అయ్యో పాపం అనిపిస్తుంది. ఈ బిట్రా వాళ్ళది పాపం, అయ్యో పాపము లాంగ్వేజ్ రాకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో అనిపిస్తుంది. ఒక్కోసారి వీళ్ళేంటి ఏకదమ్ అంటే వీళ్ళని టార్గెట్ చేశారని చెప్పి వీళ్ళు కూడా ముగ్గురు రివెంజ్ తీర్చుకుంటున్నారేంటి అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమో శ్రీముఖిదే తప్పు అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ శివు, ఈ ప్రియాంక ఉన్నారు కదా, టూ మచ్ ఓవర్. వాళ్ళైతే అసలు ఫ్యామిలీతో అయితే అసలు చూడలేము ఆ ప్రోగ్రామ్ని. అందుకే ఇప్పుడు 10 గంటలకి షో వేస్తే 11 దాకా షో ఉంటుంది కదా, ఆ తర్వాత 12 గంటలకి మళ్ళీ ఎపిసోడ్ 4 వచ్చేస్తుంది. అంటే 12 గంటలకి వేస్తాడనమాట. మళ్ళీ రేపు వచ్చేసి మామూలు టీవీలో వేస్తాడు. అంటే టీవీలో ఏమో 9-10 గంటలకు వస్తుంది, హాట్స్టార్లో ఏమో 11 గంటలకి నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. ఎందుకంటే అందరూ సబ్స్క్రైబ్ తీసుకుంటారు కదా, దానికోసమనే పెడుతున్నారు. వీళ్ళు వచ్చేసి అసలు కొంచెమన్నా సిగ్గు, బుద్ధి, జ్ఞానం, వివేకం అలాంటివి ఏమన్నా ఉండాలి కదా. ఏ కోసాలు కూడా లేవు వీళ్ళిద్దరికి. ఆ ప్రియాంక అట్లా ఉంది, శివు కూడా అట్లానే ఉన్నాడు. అబ్బా నేను శివులా నిన్ను కోరి సీరియల్ చూస్తాను కదా, చూసి నేను దాంట్లో ఫ్యాన్ అయిపోయా. ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, ఎంత క్యూట్గా ఉన్నాడో అని చెప్పి అనుకుంటే దీంట్లో చూస్తుంటే వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న మనమే, అంటే పెళ్ళైన వాళ్ళమే అయ్యో అత్త చూస్తుంది, అమ్మ చూస్తుంది, అన్నదమ్ములు చూస్తారు, పబ్లిక్ చూస్తారు అని చెప్పి మనం ఏదైనా పబ్లిక్ ప్లేస్లోకి పోతే కొంచెం హస్బెండ్కి దూరంగానే ఉంటాం కదా. వీళ్ళట్ట లేదు, ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఆయన చెప్పటం వచ్చేసి ఈ అమ్మాయి స్మెల్లు, ఈ బాడీ నాకు ఒక డ్రగ్ లాంటిది అబ్బా అని చెప్పటము, మళ్ళీ అక్కడి నుంచి వెనకాల సాంగ్ వేసుకోవడము, ఏంట్రా ఈ కర్మ అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇంకా రివ్యూ చెప్పుకోవాలి తప్పదు, అందుకనే నేను చెప్తున్నాను. ఇప్పుడు 3వ రోజే కాబట్టి అలా ఉండొచ్చు, ఆ తర్వాత అయితే మారచ్చు అనమాట. ఇంకా నన్ను ఎపిసోడ్ పరంగా పోయేటట్టుగా ఉంటే నిన్న శ్రీముఖి వచ్చి చెప్పింది కదా, అంటే ఎవరు హాల్లో ఎవరు ఉండాలి, వాళ్ళ రూమ్లో ఎవరు ఉండాలి అని చేతెత్తుతామని చెప్పనింది కదా. ఆ విధంగా వాసంతి వాళ్ళు హాల్లో ఉండాలి, వీళ్ళు బిట్టు సంధ్య వాళ్ళైతే వాళ్ళది 5 అనమాట. ఆ 5 రూమ్లో అయితే వాళ్ళు ఉండాలని చెప్పేసి శ్రీముఖి అయితే చెప్తుందనమాట. ఇక వాసంతి వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, అతను ఉండేసి అదేంటది మనం కూడా గేమ్ ఆడాం కదా, అలాంటప్పుడు మనం అక్కడే ఉన్నాం కదా, వీళ్ళు ఎలా ఉంటారని చెప్పేసి అతనైతే అడగడం అయితే జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత ఈ అమ్మాయి అయితే ఏడుస్తుంది. ఎవరు? వాసంతి అయితే ఏడుస్తుంది. ఎందుకంటే హాల్లో పడుకోమని చెప్పారు కదా అనే ఉద్దేశంతో ఏడుస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా వచ్చేసి నువ్వు ఎలా పడుకుంటావని నేను ఆలోచిస్తున్నాను అని చెప్పేసి తను బాధపడతాడు. వీళ్ళిద్దరూ ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకుంటారు. అక్కడికి సిద్ధు కూడా వస్తాడు, వీళ్ళని ఓదార్చుదామనేసి. అయినా సరేలే మీకు స్పేస్ కావాలి కదా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళేమో లైట్లు ఉన్నాయి, లైట్ అంటే కెమెరాలు ఉన్నాయి అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. వీళ్ళు ఏమైనా హనీమూన్కి ఏమైనా పంపించినారో లేదు కదా, వీళ్ళు ఏదో హనీమూన్కి పంపించారు, అయ్యో బెడ్రూమ్లో కూడా కెమెరాలు ఉన్నాయా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. హనీమూన్కి పంపించి మీరు కాపురాలు వేసుకోండి అనుకుని వీళ్ళకి ఏమన్నా 50 లక్షలు డబ్బులు ఇచ్చి పంపిస్తారా అని చెప్పి అనుకున్నట్టున్నారా? అట్టా ఉన్నట్టుంది చూడపోతే. ఇంకా మహేష్ ఉన్నారు కదా, మహేష్ సాండ్రా అయితే మహేష్ కొంచెం బిగ్ బాస్ సీజన్ 6లో ప్రియా కదా అబ్బాయి పేరు ఏంటి, ఆ అమ్మాయి ఉంది కదా సీరియల్ మర్చిపోయా, ఆ అమ్మాయి కోసం వచ్చాడు కదా, అతనే కదా ఇతను. అతను ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఇతను వచ్చేసి కొంచెము ఆ అమ్మాయికి డిపెండ్ అయిపోయినట్టు. సరేరా తింటున్నప్పుడు తొందరగా కానీరా రెస్ట్ తీసుకుందు అనేసరికి ఆ అమ్మాయి అయితే ఒంటి మీద అయితే పోసుకుంది.
ఎందుకు కంగారు పెడతావు అని చెప్పంటుంది. ఆయనేమో కొంచెం ఇన్నోసెంట్గా సర్దుకుపోయే మనిషిగా కనిపిస్తున్నాడు. ఆ మహేష్ వాళ్ళ భార్య సాండ్రా ఉంది కదా, నස්සపోతులాగా ఉందబ్బా, ఎంత విసిగిస్తూ ఉందో అతన్ని. అతనిదేమో సర్దుకుపోయే మనస్తత్వం అతనిది. ఈ అమ్మాయి బాగా విసిగిస్తూ ఉంది. ఇంకా సిద్ధు అండ్ సోనియా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఏమని అంటే మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకుంటారనమాట. ఏంటంటే ఆయన చూడు ఇప్పుడు దాన్ని ఏమంటారు, కోట్ ఇచ్చేవాళ్ళు అని చెప్పని అన్నారు కదా, వాళ్ళైతే కోట్ ఇచ్చారు. ఇప్పుడు కోట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాకంటే షర్ట్ ఉంది, నేనేం చేయాలి? అప్పుడు నా బాడీ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం యాక్టర్స్ కదా, ఇప్పుడు బాడీతో ఎలా ఉంటాము అని చెప్పి అనేసరికి అక్కడ సోనియా ఉండేసి అంటుంది, అంటే బీర్ బాడీతో తిరుగుతూ ఉంటే అంత ధైర్యం ఉందా, చూసే అంత ధైర్యం ఉందా అంటే, అబ్బాయి అసలు అలాంటివి ఎలా చూస్తాము, ఎలా చేస్తాము, మనం యాక్టర్స్ కదా అని చెప్పేసి అతనైతే అంటాడనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎవరు, మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చేసి ఇతనితో మాట్లాడుతుంటారు, ఎవరితో బిట్రుతో మాట్లాడుతుంటారు, హరిత అని చూపించి. ఈమె ఎవరో తెలుసా, హరీష్, నేనెవరో తెలుసా, హరిత, మీ ఇద్దరం ఒకటే, మా ఇద్దరం మాట ఒకటే అని చెప్పేసి చెప్తుంటాడు. ఇతను వచ్చేసి బిట్రు వచ్చేసి మీ ఇద్దరు ఒకటే అంటే ఆత్మ ఒకటే, రెండు మనుషులు కానీ ఆత్మ ఒకటే అని చెప్పడం అనమాట. ఆయన వాళ్ళ వైఫ్ని భలే మ్యానిపులేట్ చేస్తాడమ్మా, కున్నా బున్నా అనుకుంటా వాళ్ళ వైఫ్ని అయితే భలే మ్యానిపులేట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ జరిగింది ఇంకా రీక్రియేట్ చేద్దాము అనుకుంటారు. ఎవరిది, వీళ్ళది. నూకరాజు ఉన్నారు కదా, నూకరాజు వాళ్ళ అమ్మాయి ఉంది కదా, లవ్వరు ఫ్రెండ్ ఎవరో సంథింగ్, లవరు వాళ్ళిద్దరు రీక్రియేట్ చేద్దాము, ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలాగ చేద్దాము అనేసరికి వాళ్ళు ఏదో రీక్రియేట్ చేస్తారనమాట. ఇంకా శ్రీమికి వచ్చేస్తుంది కదా, శ్రీమికి వచ్చేసి అప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. నాకు చెప్పడం మర్చిపోయాను కదా, శ్రీమికి వచ్చేసి వాళ్ళది ఎవరు ఉంటున్నారని చేయెత్తేసి, సరే నేను ఏదైనా అవసరం ఉన్నప్పుడే వస్తాను, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నానని చెప్పేసి త్వరమని పోతుంది. పోయేటప్పుడు ఇట్లా లవ్ గుర్తు ఇలా జుట్టు ఇలా అనేసి ఇక లవ్ గుర్తుంటుంది, అలా చూపిస్తూ పోతుంది. మళ్ళీ ఒక 15 నిమిషాలు మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. మీకు టాస్క్ పెడతా అనుకుంటా. ఇంక వీళ్ళ వచ్చేసి వీళ్ళకి దాని ఏమంటారు, దాని వాల్ లాంటిది కడతాం కదా, అది కడుతుంది అనమాట. కట్టేసి ఇప్పుడు మీ గురించి మీరు ఎలా ఉండాలా ఏంటి, మీ గురించి వాళ్ళు ఎలా తెలుసుకుంటారు, దాని గురించి చెప్తాను అనేసి తనైతే అంటుంది అనమాట. సరే ఇంకా ఫస్ట్ ఎవరు తీస్తారు అని చెప్పేసి నూకరాజు తీస్తాడనమాట. ఫస్ట్ తీసి వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయికి అయితే ఇస్తాడు. అమ్మాయికి ఇచ్చేసి, ఇప్పుడు మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా, అది మీ ప్రేమలో చూసి ఉంటారు దాన్ని, మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా, ఒకవేళ పెళ్ళికి కానీ మీ అమ్మ మా వాళ్ళు అదే మీ వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వేం చేసేదానివి అంటే, నిన్ను మోసం చేయను, మా అమ్మ వాళ్ళని మోసం చేయను, నేనే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే బాధపడుతుంది. హాస్యనే కదా, ఆ అమ్మాయి అయితే బాధపడుతుంది అనమాట. బాధపడేసరికి ఇంకా శ్రీముఖి వాళ్ళు వచ్చేసి, అబ్బా మీ ఇద్దరు ఇప్పుడుదే ప్రేమ కాదు అని సినిమా డైలాగ్ అయితే వదులుతుంది. తను కూడా చాలా బాధపడతాడు. అంటే మా పెళ్ళి లేట్ అవుతా ఉంది, కారణం ఏంటి అంటే మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోవటం వల్లే మేము ఆ ఒప్పుకోవడానికి వాళ్ళ కాళ్ళు వేళ్ళు గిడ్డ అన్నీ పెట్టుకున్నాము. వాళ్ళది 8 years లవ్ అంట వాళ్ళిద్దరిది. ఇప్పుడైతే ఒప్పుకున్నారంటే మేబీ ఇంకా తర్వాత పెళ్లి చేసుకుంటారేమో. వాళ్ళైతే గుడ్ అబ్బా, ఎలాంటి ఇంట్లో అలాంటి ముద్దులు లేవు, కానీ వాళ్ళు ఓకే బాగానే ఉన్నారు. ఈ హౌస్లో కూడా ఇంకా మీదట ఏమైనా ముద్దులు పెట్టుకుంటారో మనకు తెలియదు. ఇప్పుడైతే బాగానే ఉన్నారనమాట. ఇకపోతే అంత ఇంకా ఎమోషనల్ అయిపోతారు. ఇంకా సూపర్ అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ సెకండ్ తీసేది ఎవరు అంటే ఫస్ట్ శ్రీముఖి వచ్చింది, నూకరాజు తీశాడు, హరీష్. ఆ తర్వాత వచ్చేసి ఈ అమ్మాయి తీస్తుంది, సోనియా తీస్తుంది. సోనియా అంటే అది తీయాలన్నమాట. తీసేదాన్ని ట్రూత్ ఆర్ డేర్ అని రాసి ఉంటుంది. డేర్ అంటే వీళ్ళు ఇష్టం, ఎప్పుడైనా సరే రూల్స్ మారుస్తూ ఉంటుందిలే. ఇంకా సోనియా తీసింది. సోనియా తీసి హరీష్కి ఇస్తుంది. హరీష్కి ఇస్తే శ్రీముఖి అడుగుతుంది. ఇక్కడ ఎవరు ఫేక్ అని అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు దాకా వాళ్ళు 8 years లవ్ 8 years అని చెప్పనేసరికి ఫేక్ వాళ్ళు ఏం చెప్తారు, ఎవరు నూకరాజు వాళ్ళు ఏం చెప్తారు. కారణం ఏంటి తెలుసా, చలి పెడుతున్నప్పుడు నేను స్వెటర్ ఇచ్చాను, నువ్వేమో స్వెటర్ ఇవ్వలేదు అంటారు. ఈయన చేస్తే వాళ్ళు ఎందుకు చేయాలి, ఈయన ప్రేమ ఎలా అంటే వాళ్ళ ప్రేమ కూడా అలాంటిదే కదా, అది వాళ్ళ ఇష్టం కదా. ఈయన ఉన్నట్టు మనం ఉన్నట్టు మన పక్కన వాళ్ళు ఎందుకుంటారు, ఉండరు కదా, అది వాళ్ళ ఇష్టం కదా. ఈయన ఎందుకు, సో అది ఆ తర్వాత మా ఇంట్లో 6 ఫోన్లు ఉన్నాయి. 6 ఫోన్లో పాస్వర్డ్ మా వైఫ్కి తెలుసు. మీ వైఫ్కి పాస్వర్డ్ తెలియదు అని చెప్పారు కదా, అది మీ నిజమైన ప్రేమ కాదు. ప్రేమ అంటే ప్రాణమైనా ఇచ్చేయాలి, కావాలంటే బట్టలు ఇప్పుకోనైనా తిరగాలి కానీ అని చెప్పని అంటాడు. దానికి
నూకరాజు ఉండేసి ఇప్పుడు పాస్వర్డ్ తెలిస్తేనే ప్రేమ ఉన్నట్టు, పాస్వర్డ్ తెలియకపోతే ప్రేమ లేని అలాంటిది కాదు. ఇప్పుడు మీరు ప్రేమించినట్టు మేమెందుకు ప్రేమిస్తాం? మా ప్రేమ అలా ఎందుకు అవుతుంది? మీరు ఇంకొక రకంగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. మేము ఇంకొక రకంగా ఎక్స్‌ప్రెస్ చేస్తాము. అంతేగాని మీరు మేమే ఎందుకు అవుతాము అని చెప్పేసి అతనైతే బాగా అడిగాడు అని చెప్పైతే అనిపించిందనమాట. ఇంక ఈ సోది హరీష్ మారాడబ్బా! ఈ హరీష్ 2.0 తయారయ్యాడు. తన పట్టిన కాళ్ళకి మూడే కాళ్ళంటాడు. ఇకపోతే ఇంకా తర్వాత వచ్చేసి అంజలి తీసుకుంటుంది. అంజలి తీసుకొని ఇక బ్రేకప్ ఇంకా పవన్ అంటే వీళ్ళేందంటే ఒకటి తీసుకొని వీళ్ళు మాట్లాడడానికి లేదు. ఒకటి తీసుకొని మళ్ళీ ఇంకొకరికి ఇవ్వాలా, వాళ్ళొచ్చేసి మళ్ళీ ఇంకొకరు ఎవరికో అని చెప్పాలనమాట. ఇంకా అంజలి తీసుకొని బ్రేకప్ గురించి అడిగితే పవన్ కళ్యాణ్‌కి ఇస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇంకా సంధ్య వాళ్ళకి అడుగుతారనమాట. మీది బ్రేకప్ అయ్యే సిచ్యువేషను ఎప్పుడైనా వచ్చిందా అంటే, నటరాజు మంచి ఆటగాడు. ఆయనకి అర్జున్ రెడ్డి టైప్‌లో లవర్స్ ఉండేవాళ్ళంట. వాళ్ళ వైఫ్‌ని అసలు పట్టించుకునేవాడే కాదంట ఆయన. అందుకని ఆమె ఎప్పుడైనా ఫోన్ చేసి ఫోన్ పెట్టి అంటాడంటే పక్కనేమో ఇంకొక అమ్మాయితో మాట్లాడుతుంటాడంట. అప్పుడు వాళ్ళ వైఫ్‌కి వద్దు పో బ్రేకప్ చెప్పాలి అని అప్పుడు అనిపించింది అనేసి ఆ విషయం అయితే చెప్పిందనమాట. ఎవరు మాస్టర్ భార్య నటరాజు మాస్టర్ వాళ్ళ వైఫ్ చెప్పింది. ఇప్పుడైతే నేను మారిపోయాను అని అయితే చెప్పాడనమాట. ఇకపోతే ఆ తర్వాత నీతు తీసుకుంటుంది. నీతు తీసుకొని అంజలికి ఇస్తుంది. అంజలికి ఇచ్చినప్పుడు ఇట్లా హ్యాండ్ పెట్టుకునే ఛాలెంజి ఆ అమ్మాయి ఉంది కదా ఇలా హాస్యతో ఇట్లా చేయబట్టుకున్నది. దాంట్లో వచ్చేసి హాస్యానే గెలుస్తుంది. వీళ్ళు హాస్య అంటారు. దాంట్లో వచ్చేసి హాస్యానే గెలుస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి చిన్నులు గున్నులు అని చెప్పేసి వాళ్ళిద్దరు వస్తారు. భాను జాను వాళ్ళిద్దరు వస్తారనమాట. వాళ్ళిద్దరు వచ్చేసి ఎలా అంటే ఆపోజిట్ నువ్వు చిన్నులు గుండెలు అయితే ఎలా ఉంటావు, నువ్వు చిన్నులు గుండెలు అయితే ఎలా ఉంటావు అన్నది ఆపోజిట్ లాగా మాట్లాడుకోమంటే వాళ్ళిద్దరు అదే మనకి పిల్లలు పుట్టాలి కదా దాని గురించి అది మాట్లాడుకుంటారు. ఈ సోదంతా ఎందుకని. ఇకపోతే ఆ తర్వాత వచ్చేసి శివ తీస్తాడనమాట. శివ తీసేసి వచ్చేసి ఇక్కడ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నారు అనేసి శ్రీముఖి అడుగుతుంది. ఇంకెవరు మన తెలుగు రానోళ్ళే ఎలిమినేషన్ అవుతారని చెప్పేసి బిట్రు వాళ్ళ దగ్గర చెప్తాడనమాట. దానికి వచ్చేసి తెలుగు అతను నేర్చుకుంటున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్తుంది. అయినా సరే మీరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నాను అనేసి అతనైతే చెప్తారనమాట. ఇంకా ఆ తర్వాత ఎవరు తీస్తారు? బిట్రు వాళ్ళైతే తీస్తారమ్మా ఫైనలీ. వాళ్ళు తీసేసి వాళ్ళు ఇద్దరు కప్పులను చెప్పాలన్నమాట. ఒకరి కప్పులు కాదు అంటే రూట్లు మార్చేసింది. ఇద్దరు కప్పులను చెప్పాలన్నమాట. ఇంకా అంజలి పవన్ ఒకరు ఏమయ్యారబ్బా సోనియా సిద్ధు వీళ్ళిద్దరే ఎంచుకుంటారనమాట. వాళ్ళు ఎంచుకొని శ్రీముఖి ఏమడుతుందంటే ఇక్కడ వీళ్ళు ఎవరు ఫేక్ అంటే ఎవరిది లవ్ బాగలేదు అని చెప్పేసి అడుగుతుందనమాట. అడిగేసరికి వాళ్ళకి పాపం ఫస్ట్ అర్థం కాలేదు. అర్థం చేసుకో ఆ తర్వాత శ్రీముఖి చెప్తుంది ఎవరి బాండింగ్ అంటే ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నారు, మీ ఇద్దరి మధ్య లవ్ బాండింగ్ బాగుంది, ఇతనేమో ఇంత ప్రేమగా ఉంటాడు కదా అనేసరికి అదా అని చెప్పేసి అనుకుంటారు. అనుకునేసరికి ఇంకా సిద్ధు మాట్లాడుతుంటాడు. ఇంక వారం రోజులు చూస్తాను నేను, ఈ వారం రోజుల్లో కానీ అతను కానీ తెలుగు నేర్చుకోకపోతే గుద్దుతా అంటాడు. దానికి అమ్మాయి వచ్చేసి ఏం గుద్దుతావు నువ్వు అని చెప్పేసి ఆ అమ్మాయి అడుగుతుంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య భయంకరమైన డిస్కషన్ అయితే బాగా జరుగుతుంది. ఇంకా జరిగిన తర్వాత ఫైనలీ ఇంకా నేను ఒకరికొకరు బాగా తిట్టుకుంటారు. టార్గెట్ చేసుకొని బాగా తిట్టుకుంటారనమాట. తిట్టుకున్న తర్వాత ఇంకా శ్రీముఖి వచ్చేసి ఓకే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఎవరి గురించో వాళ్ళ గురించి అందరి గురించి తెలుసుకున్నారు కదా, రేపు వచ్చి మళ్ళీ గొడవలు పెడతాను అని చెప్పుకుంటా వెళ్ళిపోయింది ఈరోజు ఎపిసోడ్ అంతే. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్.